హలో అండి. ఈరోజు ఈ వీడియోలో విద్యా హక్కు చట్టం 2009 రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ 2009 గురించి మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ అండి. అందరికీ కూడా యూస్ఫుల్గా ఉంటుంది. అండ్ ఈ వీడియోలో 2009 యాక్ట్ గురించి ఉన్న 7 అధ్యాయాలను మీకు క్లియర్గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. అందరూ కూడా వీడియోను చివరి వరకు చూసేయండి. ఓకే, లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోగలరు. స్టార్ట్ చేద్దాం. విద్యా హక్కు చట్టంలో 7 అధ్యాయాలు, ఒక షెడ్యూలు, 38 సెక్షన్లు మనకి కలవు. సో ఈ 7 అధ్యాయాలలో 38 సెక్షన్లు అనేవి చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఒక్కొక్క దాని గురించి నేర్చుకుందాము. 7 అధ్యాయాలలో మొదటి అధ్యాయము, ఈ మొదటి అధ్యాయం మనకి ఏం చెప్తుంది అంటే పేరు, పరిధి, నిర్వచనాలు. అయితే మనం ఈ 7 అధ్యాయాలు నేర్చుకునేటప్పుడు అధ్యాయాల పేర్లు అనేవి చాలా చాలా ఇంపార్టెంట్ అండి. సో అధ్యాయం పేరు కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. సో అధ్యాయం 1 దాని పేరు వచ్చేసి పేరు, పరిధి, నిర్వచనాలు. ఓకే, సో ఈ పేరు, పరిధి, నిర్వచనాలు ఉన్న అధ్యాయం 1లో మనకి సెక్షన్లు వచ్చేసి 1-2 సెక్షన్లు అనేవి ఉంటాయి. సో ఇక్కడ సెక్షన్ 1 వచ్చేసి మనకి ఏం చెప్తుందంటే పేరు. ఈ పేరు ఉచిత నిర్బంధ ప్రాథమిక విద్యా హక్కు చట్టం 2009 రైట్ టు చిల్డ్రన్ ఫ్రీ అండ్ కంపల్సరీ ఎడ్యుకేషన్ యాక్ట్ 2009. దీనినే మనం 35/2009 అని కూడా అంటామని గుర్తుపెట్టుకోవాలి. ఓకే, అండ్ దీని యొక్క పరిధి వచ్చేసి 2010 ఏప్రిల్ 1 నుండి జమ్మూ కాశ్మీర్ మినహాయించి దేశమంతటా కూడా అమల్లోకి వచ్చింది. ఈ విద్యా హక్కు చట్టం అనేది మనకి 2010 ఏప్రిల్ 1న జమ్మూ కాశ్మీర్ తప్ప మిగతా దేశమంతటా ఇది అమల్లోకి వచ్చింది. అయితే 370 ఆర్టికల్ వలన జమ్మూ కాశ్మీర్కి వర్తించలేదు. సో మరలా 2019లో ఈ ఆర్టికలు అంటే 370 ఆర్టికల్ని రద్దు చేయడం కారణంగా జమ్మూ కాశ్మీర్ కూడా 2009 యాక్ట్ అనేది వారికి కూడా అమల్లోకి వచ్చింది. అంటే ఈ చట్టం స్టార్ట్ అయినప్పుడు జమ్మూ కాశ్మీర్కి 370 యాక్ట్ వలన అమలు కాలేదు. ఈ చట్టం వచ్చాక 2019లో నరేంద్ర మోడీ యొక్క ప్రభుత్వం రద్దు చేయడం కారణంగా ఈ యొక్క చట్టం అనేది జమ్మూ కాశ్మీర్ కూడా వర్తించింది. ఈ చట్టాన్ని 35/2009 యాక్ట్ అని కూడా అంటారు. సో 2009 ఇండియన్ గెజిట్లో దీని నెంబర్ 35. దాని కారణంగా 35/2009 అనేది కూడా విద్యా హక్కు చట్టానికి ఉన్న పేరు. సో ఇక్కడ సెక్షన్ 1 పేరు, పరిధి ఎంతవరకు అనేది చెప్పింది. అండ్ సెక్షన్ 2లో ఏమేమి నిర్వచనాలు ఇచ్చారో చూద్దాము. వివిధ భావాలకు నిర్వచనాలు పేర్కొంది. ప్రభుత్వం అనగా కేంద్ర, రాష్ట్ర, స్థానిక ప్రభుత్వాలు అని పేర్కొంది. స్థానిక ప్రభుత్వాలు అంటే లోకల్ గవర్నమెంట్ అన్నమాట. సో ఈ లోకల్ గవర్నమెంట్లోకి గ్రామ పంచాయతీ, మున్సిపాలిటీ, కార్పొరేషన్ ఇవన్నీ కూడా మనకి లోకల్ గవర్నమెంట్ కిందకి వస్తాయి. సో ప్రభుత్వం అనగా కేంద్ర, రాష్ట్ర, స్థానిక ప్రభుత్వాలు అనేది నిర్వచనాన్ని ఇచ్చింది. అండ్ సంరక్షకులు అంటే తల్లిదండ్రులు లేదా దత్తత స్వీకరించిన వారిని సంరక్షకులు అని అంటారు. అండ్ కాంపిటీషన్ రుసుము అనగా బడి ప్రకటించిన ఫీజు కాకుండా ఇతర రూపంలో ఏ ఫీజు అయినా ఇందులోకి వస్తుంది. దీనినే కాంపిటీషన్ ఫీజు అని అంటారు. అండ్ బాలలు అనగా 6 నుండి 14 సంవత్సరాల లోపు వారు. అండ్ ఎలిమెంటరీ విద్య అనగా 1 నుంచి 8 తరగతి వరకు మనం ఎలిమెంటరీ విద్య అని అంటాము. అండ్ ప్రతికూల పిల్లలు అనగా సామాజికంగా వెనుకబడిన తరగతుల పిల్లలను షెడ్యూల్ కులాలు, షెడ్యూల్ తెగలు అంటే SC ST అని అంటాం కదా. సో ఆ పిల్లలను ప్రతికూల పిల్లలు అని అంటారు. సో ఈ SC STతో పాటు ప్రతికూల పిల్లల జాబితాలోకి వీధి బాలలు, వికలాంగులు, అనాథులు, బాల కార్మికులు అండ్ HIV సోకిన పిల్లలను కూడా ఇందులో పేర్కొంది. సో ప్రతికూల పిల్లలు అనగా వీరందరూ కూడా ఇందులోకి వస్తారు. నెక్స్ట్ బలహీన వర్గాల పిల్లలు అనగా రాష్ట్ర ప్రభుత్వాలు సూచించిన నిర్దిష్ట వార్షిక ఆదాయం కన్నా తక్కువ గల పిల్లలు అనమాట. సో బ్యాక్లాగ్ చిల్డ్రన్స్ అని అంటాం కదా. అయితే మనకి రాష్ట్ర ప్రభుత్వం ఒక అమౌంట్ని చూపిస్తుంది. దానికంటే తక్కువ ఎవరికైతే ఆదాయం ఉంటుందో వారిని బలహీన వర్గాల పిల్లల కిందకి వస్తారు.
మనకి ఈ చట్టం అమల్లోకి వచ్చినప్పుడు గ్రామీణ ప్రాంతాలలో అయితే 60,000 కంటే తక్కువ ఉన్నవారు అండ్ అర్బన్ ప్రాంతాలలో అయితే 75,000 కంటే తక్కువ ఉన్నవారు బలహీన వర్గాల పిల్లల కిందకి వస్తారు. అండ్ ప్రస్తుతం ఇప్పుడు గ్రామీణ ప్రాంతాలలో అయితే 1,50,000 కంటే తక్కువ ఉన్నవారు అండ్ అర్బన్ ప్రాంతాలలో అయితే 2 లక్షల కంటే కూడా తక్కువ ఉన్న ఆదాయం తక్కువ ఉన్న పిల్లలను బలహీన వర్గాల పిల్లలుగా మనం పేర్కొనడం జరిగింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి బడి అనగా ప్రభుత్వం గుర్తింపు కలిగిన పాఠశాలను మనం బడి అని అంటాము. సో ఈ బడుల్లో సాధారణ పాఠశాలలు, ప్రత్యేక పాఠశాలను కూడా సూచించడం జరిగింది. సాధారణ పాఠశాలలకు ఈ విద్యా హక్కు చట్టం అనేది పూర్తిగా వర్తిస్తుంది అండ్ ప్రత్యేక పాఠశాలలకు దీనిని పూర్తిగా వర్తించకపోవచ్చు. ఎందుకంటే కొన్ని అధ్యాయాలు, సెక్షన్లు మినహాయింపు వీటికి అనేది ఉంటుంది. సాధారణ ప్రభుత్వాలు అంటే కేంద్ర, రాష్ట్ర, స్థానిక గ్రాంట్లతో నడిచేవి అంటే ఎయిడెడ్ పాఠశాలలు అనమాట. అండ్ ప్రైవేట్ స్కూల్స్ అన్నిటికి కూడా ఈ విద్యా హక్కు చట్టం అనేది వర్తిస్తుంది. అండ్ ఇక్కడ ప్రత్యేక పాఠశాలలు అంటే కేంద్రీయ విద్యాలయాలు అనేవి వస్తాయి. అండ్ నవోదయ పాఠశాలలు, ఈ నవోదయ పాఠశాలను ప్రవేశపెట్టింది 1986 నేషనల్ ఎడ్యుకేషనల్ పాలసీ. ఓకే, ఈ నవోదయ పాఠశాలలు అనేవి గ్రామీణ ప్రాంతాలలో ఉంటాయి. 70% రిజర్వేషన్ అనేది వీటిలో ఉంటుంది. అండ్ సైనిక పాఠశాలలు, కేజీబీవి, కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాల, మైనారిటీ పాఠశాలలు, రాష్ట్ర ప్రభుత్వం సూచించిన ఇతర పాఠశాలలు ఈ చట్టం వర్తించదు. ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం సూచించిన పాఠశాలలు అంటే ఆశ్రమ పాఠశాలలు, బ్రిడ్జ్ స్కూల్స్, ఏకలవ్య ఇవన్నీ కూడా వీటిలోకి వస్తాయి. సో ఇక్కడ సాధారణ పాఠశాలలకు ఈ చట్టం అనేది కంప్లీట్గా వర్తిస్తుంది అండ్ ప్రత్యేక పాఠశాలలకు ఈ చట్టం కొన్ని విషయాలలో వర్తించకపోవచ్చు. నెక్స్ట్ బాలల హక్కుల కమిషన్ అనగా NCPCR, నేషనల్ కమిషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ ద చైల్డ్ రైట్, 2007లో జాతీయ బాలల హక్కుల కమిషన్గా పేర్కొంది. సో ఇక్కడితోటి మనకి ఈ యొక్క నిర్వచనాలు అనేవి వేటికి ఏంటి అనేది కంప్లీట్ అయిపోయింది. సో ఫస్ట్ అధ్యాయంలో మనం 1, 2 సెక్షన్స్ నేర్చుకున్నాము. 1లో అయితేనేమో పేరు, పరిధి. ఓకే, ఈ యొక్క విద్యా హక్కు చట్టాన్ని మనం 35/2009 అని కూడా అంటాము. అండ్ పరిధి వచ్చేసి ఈ చట్టం అమల్లోకి వచ్చినప్పుడు జమ్మూ కాశ్మీర్ మినహాయించి మిగతా దేశం అంతటా కూడా ఈ చట్టం అమల్లోకి వచ్చింది. అండ్ ఆఫ్టర్ 2019లో ఈ యొక్క 370 యాక్ట్ని రద్దు చేసి జమ్మూ కాశ్మీర్ కూడా అమల్లోకి వచ్చింది. అండ్ నెక్స్ట్ భావనలు అంటే నిర్వచనాలు అనేది మనం ఇప్పుడు అన్నీ కూడా నేర్చుకున్నాము కదా. సో ఇది అధ్యాయం 1. అండ్ నెక్స్ట్ అధ్యాయం 2 గురించి చూద్దాము. అధ్యాయం 2 దీని యొక్క పేరు వచ్చేసి విద్యా హక్కు, ఎడ్యుకేషన్ రైట్ అనేది అధ్యాయం 2 పేరు. ఓకే, ఇందులో సెక్షన్స్ 3, 4, 5 అనేవి వస్తాయి. 2010 ఏప్రిల్ 1న అమల్లోకి వచ్చిన తర్వాత, అంటే మనం ఈ డేట్ అనేది కంపల్సరీగా మన మైండ్లోనే ఉండిపోవాలి. 2010 ఏప్రిల్ 1న మనకి ఈ చట్టం అనేది అమల్లోకి వచ్చింది. సో ఇది వచ్చిన తర్వాత 6 నుండి 14 సంవత్సరాల పిల్లలు వారి ఆవాసాలలో విద్యను పొందడం వారి హక్కు. సెక్షన్ 3 విద్యార్థి యొక్క ఆవాసాన్ని తెలియజేస్తుంది. విద్యార్థి నడవగలిగిన దూరాన్ని ఆవాసమని అంటారు. ప్రైమరీ ఎడ్యుకేషన్కి అయితే 1 కిలోమీటర్ అనేది పాఠశాల ఉండాలి. అండ్ ఎలిమెంటరీ దీనినే UPS అంటే అప్పర్ ప్రైమరీ స్కూల్. ఎలిమెంటరీ స్థాయి అయితే 3 కిలోమీటర్ల పరిధిలో ఉండాలి. సో ఇక్కడ ఆవాసం అంటే విద్యార్థి నడవగలిగిన దూరం అని గుర్తుంచుకోవాలి. సో ఇది సెక్షన్ 3లో వస్తుంది. అండ్ సెక్షన్ 4లో ఏం చెప్తుందంటే వయసుకు తగ్గ తరగతిలోనే ప్రవేశం కల్పించాలి. సామర్థ్యాలు ప్రత్యేక శిక్షణ ద్వారా కల్పించాలి. అంటే ఇక్కడ మనం సెక్షన్ 4లో వయసుకు తగ్గ తరగతిలోనే ప్రవేశాన్ని కల్పించాలి. ఇక్కడ మనం వయసు అనేది గుర్తుంచుకోవాలంటే 6వ సంవత్సరంలో మనం పిల్లల్ని 1వ తరగతిలో వేస్తాం కాబట్టి 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14. సో ఇక్కడ వచ్చేసి 6 అయితే 1వ తరగతి, 7 అయితే 2, 8 అయితే 3, 9 అయితే 4,
10 అయితే 5, 11 అయితే 6, 12 7. అండ్ ఇక్కడ వచ్చేసి 13 అయినా 14 అయినా మనం వేయాల్సింది 8వ తరగతిలో. ఓకే, సో సెక్షన్ 4 వయసుకు తగ్గ తరగతిలో ప్రవేశాన్ని కల్పించాలి. వయసు ఆధారంగా ఎలాంటి ధృవీకరణ పత్రం లేకపోతే, ఒకవేళ ఒక పిల్లవాడు మన బడిలోకి జాయిన్ కావడానికి వచ్చిండు, సో ఆయన దగ్గర ఎలాంటి ధృవీకరణ పత్రం కూడా లేదు, అయినా కూడా ఆ పిల్లవాడిని మనం ఏం చేయాలి, బడిలో చేర్పించడం మన యొక్క హక్కు. 8వ తరగతి వరకు ఎలాంటి ధృవీకరణ పత్రం అంటే టీసీ కూడా ఇవ్వాల్సిన అవసరం లేదు. వాడు ఏ టైంలో వచ్చినా ఏ మంత్లో వచ్చినా కూడా మనం జాయిన్ చేసుకోవాలి. ఇక్కడ మనం ఏం గుర్తుపెట్టుకోవాలంటే 10 సంవత్సరాల పిల్లవాడిని మనం ఏ క్లాస్లో వేయాలి, సాధారణంగా 5th క్లాస్లో వేయాలి. కానీ వాడు 4th వరకు ఏం చదువుకోలేదు, సో ఎలాంటి పూర్వజ్ఞానం అనేది లేదు. సో అలాంటి పిల్లవాడు మన దగ్గరికి వస్తే వాడిని వయసుకు తగ్గ తరగతిలో చేర్చి తనకి ప్రత్యేక శిక్షణ ద్వారా మిగతా టైంలో 4వ తరగతి 3వ తరగతి అంటే బేసిక్స్ అనేవి నేర్పించాలి ప్రత్యేక శిక్షణ ద్వారా. ఎందుకంటే ఏజ్ని బట్టి మనం వేయాలి కాబట్టి. అలా కాకుండా పిల్లవాడికి అలాంటి సామర్థ్యం లేకపోవచ్చు, చదవలేని పరిస్థితి అనేది వాడికి ఉండొచ్చు, ఎందుకంటే పూర్వజ్ఞానం లేదు కాబట్టి. సో అలాంటి పిల్లవాడు ఏమైనా ఇబ్బంది పడి నేను ఈ క్లాస్ చదవలేను, నేను 1వ తరగతి నుంచి అనేవి నేను నేర్చుకుంటూ 1st క్లాస్ నుంచి చదువుతాను అని పిల్లవాడు కోరిందనుకోండి, సో పిల్లవాడి కోరిక మేరకు మనం 10వ తరగతి పిల్లవాడిని 1వ తరగతిలో చేర్పించవచ్చు. కానీ ఆ పిల్లవాడు కోరిక మేరకు మాత్రమే మనం వేయాలి. అయితే వయసు 18 వరకు ఎలిమెంటరీ విద్యను ఆ పిల్లవాడికి అందించాలి. క్లియర్? సెక్షన్ 5 విద్యా సంవత్సరంలో విద్యార్థి ఎప్పుడైనా బదిలీ కోరవచ్చు. సాధారణంగా మనకి స్కూల్ అనేది జూన్లో స్టార్ట్ అయింది, ఏప్రిల్తో ఎండ్ అయిపోద్ది. సో ఇక్కడ ఎలాంటి సమయంలో అయినా ఎప్పుడైనా కూడా పిల్లవాడు బదిలీ కోరిందనుకోండి, ఏ కారణం అడగకుండా బదిలీని ఇవ్వచ్చు. కోరగానే టీసీ ఇవ్వకపోతే నేరం. బదిలీ పత్రం లేదని ఏ పాఠశాల పిల్లవాడిని నిరాకరించకూడదు. ఒకవేళ నిరాకరిస్తే ఆ హెడ్ మాస్టర్ మీద చర్యలు అనేవి ఉంటాయి. సో ఇక్కడ 5వ సెక్షన్లో ఏం చెప్తుందంటే విద్యార్థి ఎప్పుడైనా కూడా బదిలీ కోరవచ్చు. అధ్యాయం 2లో మనం ఏం నేర్చుకున్నామంటే సెక్షన్ 3లో ఎవరైతే 6 నుండి 14 సంవత్సరాల పిల్లలు ఉన్నారో వారి ఆవాసాలలో విద్యను పొందే హక్కు వారికి కలదు. సో ఇక్కడ ఆవాసం అంటే విద్యార్థి నడవగలిగిన దూరం. సో ఇక్కడ ప్రైమరీ స్థాయిలో అయితే 1 కిలోమీటర్, ఎలిమెంటరీ స్థాయిలో అయితే 3 కిలోమీటర్స్. అండ్ సెక్షన్ 4లో వయసుకు తగ్గ తరగతిలోకి ప్రవేశం. అండ్ సెక్షన్ 5లో విద్యా సంవత్సరంలో విద్యార్థి ఎప్పుడైనా కూడా బదిలీ కోరవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి అధ్యాయం 3. ఈ అధ్యాయం 3 యొక్క పేరు ఏంటంటే ప్రభుత్వాల యొక్క విధులు ఏంటి, తల్లిదండ్రుల యొక్క విధులు ఏంటి అనేది అధ్యాయం 3లో పేర్కొనడం జరిగింది. సో ఈ అధ్యాయం 3లో సెక్షన్ 6 నుండి 11 వరకు ఇందులోకి వస్తాయి. ఫస్ట్ సెక్షన్ 6లో ఏం చెప్తుందంటే ఈ చట్టం అమల్లోకి వచ్చిన తర్వాత 3 సంవత్సరాల లోపు ఆవాసాలలో పాఠశాలను ఏర్పాటు చేయాలి. ఈ చట్టం అమల్లోకి వచ్చిన తర్వాత 3 సంవత్సరాలలో ఆవాసాలను పాఠశాలను ఏర్పాటు చేయాలి. సో ఇది అనమాట. ఎప్పుడు వచ్చింది ఈ చట్టం అమలు? 2010 ఏప్రిల్ 1న. అండ్ నెక్స్ట్ సెక్షన్ 7 ఏం చెప్తుంది? కేంద్ర ప్రభుత్వం యొక్క విధులు పేర్కొన్నారు. సెంట్రల్ గవర్నమెంట్ డ్యూటీస్. మనకి ఇక్కడ వచ్చేసి అధ్యాయం 3లో మనం ఏం గుర్తుపెట్టుకోవాలంటే సెంట్రల్ గవర్నమెంట్ డ్యూటీస్ అండ్ స్టేట్ గవర్నమెంట్ డ్యూటీస్ అండ్ తల్లిదండ్రుల యొక్క డ్యూటీస్ అనేవి అధ్యాయం 3లో మనకి వస్తాయి. అండ్ 7లో సెంట్రల్ గవర్నమెంట్ విధులు ఏంటో చూద్దాము. ఈ చట్టం వ్యయాన్ని ఎవరు లెక్కిస్తారు అంటే సెంట్రల్ గవర్నమెంటే లెక్కిస్తుంది. అమలు అయిన నాటికి కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ అనేది లెక్కిస్తుంది. సో ఈ చట్టం అమల్లోకి వచ్చిన తర్వాత కేంద్ర రాష్ట్రాల నిష్పత్తులలో భరించాలి. సో కేంద్రమేమో 65%, రాష్ట్రమేమో 30% భరించాలి. సో ఇది సాధారణ రాష్ట్రాలలో అయితే ఇలాగా ఉంటుంది. అండ్ ఈశాన్య రాష్ట్రాలైతే
ఈశాన్య రాష్ట్రాలు అంటే మేఘాలయ, అస్సాం, మణిపూర్ ఇవి ఉన్నాయి కదా. సో ఈ ఈశాన్య రాష్ట్రాలు అయితే 90% కేంద్రం, 10% రాష్ట్రాలు భరిస్తాయి. ఎందుకంటే ఈ రాష్ట్రాలు వెనకబడిన రాష్ట్రాలు కారణంగా రాష్ట్రం అనేది 10%, కేంద్రం అనేది 90%. అదే సాధారణ రాష్ట్రాలు అయితే 65% కేంద్రం, 35% రాష్ట్రాలు భరించాలి. అయితే ఒకవేళ కేంద్ర పాలిత ప్రాంతాలైతే కేంద్రమే భరిస్తుంది. కేంద్ర పాలిత ప్రాంతాలైతే కేంద్రమే భరిస్తుంది, అంటే 100% కేంద్రమే భరిస్తుంది. కానీ కొన్ని రాష్ట్రాలకు రాష్ట్ర హోదా అనేది ఉంటుంది. ఏంటికి? ఢిల్లీ, పుదుచ్చేరి ఈ 2 కేంద్ర పాలిత ప్రాంతాలు అయినప్పటికీ కూడా రాష్ట్ర హోదా ఉన్న కారణంగా 65% కేంద్రం, 35% రాష్ట్రం భరిస్తుంది. క్లియర్? ఇవన్నీ కూడా చట్టం అమల్లోకి వచ్చిన తర్వాత. కానీ ప్రస్తుతం ఇప్పుడు సాధారణ పాఠశాలలో అయితే కేంద్రం 50%, రాష్ట్రం కూడా 50%. ఈశాన్య రాష్ట్రాలు అయితే 90% కేంద్రం అండ్ 10% రాష్ట్రం. అండ్ కేంద్ర పాలిత ప్రాంతాలు 100% కేంద్ర పాలిత ప్రాంతాలే భరిస్తాయి. అండ్ ఢిల్లీ, పుదుచ్చేరి రాష్ట్ర హోదా కలిగిన కేంద్ర పాలిత ప్రాంతాలు 50% చేస్తాయి. ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ యొక్క విధి ఏంటో చూద్దాము. ఏదైనా ఒక రాష్ట్రాలలో నిధుల కొరత ఉంటే భారత రాజ్యాంగంలో ఆర్టికల్ 280 ప్రకారం ఫైనాన్స్ కమిషన్ ద్వారా ఆ రాష్ట్రానికి ముందస్తుగా గ్రాంట్లు అనేవి మంజూరు చేయించి చట్టాన్ని ప్రవేశపెట్టడం సెంట్రల్ గవర్నమెంట్ యొక్క విధి. ఆర్టికల్ 280 ప్రకారం ముందస్తుగా గ్రాంట్లను మంజూరు చేయించి చట్టాన్ని ప్రవేశపెట్టాలి. ఇంకా ఏం చేయాలి సెంట్రల్ గవర్నమెంట్ అంటే జాతీయ పాఠ్య ప్రణాళికను రూపొందించాలి అండ్ జాతీయ సలహా సంఘాన్ని ఏర్పాటు చేస్తుంది. అండ్ ఉపాధ్యాయ అర్హతని కూడా నిర్ణయించేది కేంద్రమే. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి సెక్షన్ 8లో రాష్ట్ర ప్రభుత్వం విధులు ఏంటి, స్టేట్ గవర్నమెంట్ డ్యూటీస్ ఏంటి, చట్టాన్ని అమలు చేయడం, ఆవాసాలలో పాఠశాలను ఏర్పాటు చేయడం, ఫ్రీ ట్రాన్స్పోర్ట్ అనేది ఏర్పాటు చేయాలి, బడికి సౌకర్యాలు కల్పించడం, బ్రేక్ఫాస్ట్ అల్పాహారం, మధ్యాహ్న భోజనం అండ్ యూనిఫామ్స్ అందించాలి, బుక్స్ ఇవ్వాలి, టీచర్స్ను నియమించాలి. ఇవన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వ విధులు. అండ్ ప్రతికూల బలహీన వర్గాల పిల్లలకు వివక్ష లేకుండా చూడడం. ప్రతికూల బలహీన వర్గాలంటే మనం ఇందాక చెప్పుకున్నాం కదా, సో వారికి వివక్ష లేకుండా చూడాలి. అండ్ టీచర్స్కి శిక్షణను ఏర్పాటు చేయాలి, రాష్ట్ర ప్రణాళికను రూపకల్పన చేయాలి. ఇందాక సెంట్రల్లో అయితే జాతీయ ప్రణాళికను రూపొందించాలి, స్టేట్లో అయితే రాష్ట్ర ప్రణాళికను రూపొందించాలి. అండ్ జాతీయ స్థాయిలో అయితే జాతీయ సలహా సంఘాన్ని ఏర్పాటు చేయాలి అండ్ రాష్ట్ర స్థాయిలో అయితే రాష్ట్ర సలహా సంఘాన్ని ఏర్పాటు చేయాలి. సలహా సంఘం అంటే అడ్వైజరీ కమిటీ. సో ఇవి రాష్ట్ర ప్రభుత్వం యొక్క విధులు. అండ్ నెక్స్ట్ సెక్షన్ 9లో ఏం చెప్తుందంటే స్థానిక ప్రభుత్వ విధులు, అంటే లోకల్ గవర్నమెంట్ యొక్క విధులు ఏంటో చూద్దాము. అయితే ఈ లోకల్ గవర్నమెంట్లో ఏమేమి వస్తాయని చెప్పుకున్నాం మనం, గ్రామాలు, పట్టణాలు, నగరాలు అనేవి వస్తాయని ఇందాక చెప్పుకున్నాం కదా. గ్రామాలలో అయితే గ్రామ పంచాయతీ, పట్టణాలలో అయితే మున్సిపాలిటీ, నగరాలలో అయితే కార్పొరేషన్. సో ఈ మూడింటిని మనం లోకల్ గవర్నమెంట్ అని అంటాము. వీటి యొక్క విధి ఏంటి అంటే ఫస్ట్ డ్యూటీ 6 నుండి 14 సంవత్సరాల పిల్లల యొక్క రికార్డులను నిర్వహించడం. బడిలో ఉండాలి ఈ రికార్డులు అనేవి. సో వారు చేయాల్సిన మొదటి బాధ్యత. సో ఇది ఎగ్జామ్లో కూడా వచ్చిందండి. సో 6 నుండి 14 సంవత్సరాల పిల్లలకు రికార్డులను నిర్వహించాలి లోకల్ గవర్నమెంట్. అండ్ స్కూల్ డెవలప్మెంట్ని అభివృద్ధిని చేయాలి అండ్ పాఠశాల విద్యా క్యాలెండర్ను రూపొందించాలి, మధ్యాహ్న భోజన పాఠశాల యొక్క నాణ్యతను పర్యవేక్షించాలి అండ్ ఉపాధ్యాయ పనితీరును కూడా పర్యవేక్షించాలి. ఎవరు? లోకల్ గవర్నమెంట్. సో ఇది సెక్షన్ 9. అండ్ ఇప్పుడు తల్లిదండ్రుల యొక్క విధి సెక్షన్ 10లో ఏం చెప్తుందంటే 6 నుండి 14 సంవత్సరాల పిల్లలను తల్లిదండ్రులు బడికి పంపించడం వారి యొక్క విధి. సెక్షన్ 11లో పూర్వ ప్రాథమిక విద్య అంటే ప్రీ ప్రైమరీ ఎడ్యుకేషన్, అంగన్వాడీ ప్రతి ఆవాసంలో ప్రాథమిక విద్యను సంసిద్ధుల్ని చేయడం కోసం పూర్వ ప్రాథమిక విద్యాలయాన్ని ఏర్పాటు చేయాలి. మనకి ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే
పూర్వ ప్రాథమిక విద్యలో దేనికోసం చేయడం కోసం నిర్వహించాలి అంటే ప్రాథమిక విద్యను సంసిద్ధుల్ని చేయడం కోసం పూర్వ ప్రాథమిక విద్యాలయాన్ని ఏర్పాటు చేయాలి. దీనినే ప్రీ ప్రైమరీ ఎడ్యుకేషన్ అని అంటారు. అధ్యాయం 3 అనేది కంప్లీట్ అయిపోయింది. మనం అధ్యాయం 3 అనగానే ఏం గుర్తుపెట్టుకోవాలి? సెంట్రల్ గవర్నమెంట్ డ్యూటీస్, స్టేట్ గవర్నమెంట్ డ్యూటీస్ అండ్ లోకల్ గవర్నమెంట్ డ్యూటీ అండ్ తల్లిదండ్రుల యొక్క విధి అండ్ ప్రీ ప్రైమరీ ఎడ్యుకేషన్ యొక్క విధులు ఏంటో అనేవి మనం గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ నేను అదే రాశాను. అధ్యాయం 1లో అయితే పేరు, అధ్యాయం 2 పిల్లవాడి హక్కు అంటే ఏ టైంలో అయినా పాఠశాలలో చేరవచ్చు అండ్ ఏ టైంలో అయినా బదిలీ కోరవచ్చు అండ్ పిల్లవాడు అడిగిన కోరిక మేరకు ఏ క్లాస్లో అయినా చదవచ్చు. ఒకవేళ పూర్వజ్ఞానం లేకపోయినా తల్లిదండ్రులు వారి వయసుకు తగ్గట్టుగా కూడా బోధనను అందించవచ్చు. సో ఇది అధ్యాయం 2. అధ్యాయం 3లో ఆవాసం అంటే ఈ చట్టం అమల్లోకి వచ్చాక 3 సంవత్సరాలలోపు పాఠశాలను ఏర్పాటు చేయాలి. సెక్షన్ 7లో అయితే కేంద్ర ప్రభుత్వం విధులు, సెక్షన్ 8 రాష్ట్ర ప్రభుత్వం విధులు, సెక్షన్ 9 లోకల్ గవర్నమెంట్ విధులు, సెక్షన్ 10 పేరెంట్స్ యొక్క విధులు, సెక్షన్ 11 పూర్వ ప్రాథమిక విద్యాలయాల విధులు అనేవి నేర్చుకున్నాం. అధ్యాయం 4 యొక్క పేరు బడులు మరియు ఉపాధ్యాయుల విధులేంటో చూద్దాము. ఈ అధ్యాయం 4లో మనకి 12 నుండి 28 సెక్షన్ల వరకు ఉన్నాయండి. బాగా క్లియర్గా వినండి. సెక్షన్ 12లో ఏం చెప్తుంది అంటే ఈ చట్టం అమలులోకి వచ్చిన తర్వాత సాధారణ బడులు అన్ని స్థానిక ప్రభుత్వం కోరిన ఇన్ఫర్మేషన్ను అందించాలి. ఈ చట్టం అమల్లోకి వచ్చిన తర్వాత సాధారణ బడులు అన్ని స్థానిక ప్రభుత్వం కోరిన ఇన్ఫర్మేషన్ను అందించాలి. అయితే ఇందులోకి ప్రభుత్వ బడులు ఏం చేయాలి? 100% పిల్లలకు ఫ్రీ ఎడ్యుకేషన్ అందించాలి. ప్రభుత్వ గ్రాంట్లతో నడిచే బడులు ఏవైతే ఉన్నాయో ఎయిడెడ్ పాఠశాలలు ప్రభుత్వం నుండి ఎంత శాతం గ్రాంట్లు పొందుతున్నాయో అంతే శాతం కనీసం 25% తగ్గకుండా ఫ్రీ ఎడ్యుకేషన్ అనేది వర్తించాలి. ఇందులో ఈ ఫ్రీ ఎడ్యుకేషన్లో కూడా ఎవరికి ఇవ్వాలి? ప్రతికూల బలహీన వర్గాల పిల్లలను ఈ 25%లో ఫ్రీ ఎడ్యుకేషన్ అనేది ఎయిడెడ్ పాఠశాలలు అందించాలి. అయితే ఇక్కడ ప్రతికూల బలహీన వర్గాలు అంటే మనం చెప్పుకున్నాము ఎస్సీ ఎస్టీలతో పాటు వీధి బాలలు, వికలాంగులు, బాల కార్మికులు, HIV సోకిన పిల్లలు అందరూ కూడా ప్రతికూల పిల్లల కిందకు వస్తారని మనం చెప్పుకున్నాం. సో ఇక్కడ వచ్చేసరికి వారికి అయ్యే ఖర్చును రాష్ట్ర ప్రభుత్వం ఫీజు రియంబర్స్మెంట్లో అందిస్తుంది. కాబట్టి వారికి ప్రభుత్వం అందిస్తున్న కారణంగా 25% అనేది పిల్లలకు ఫ్రీ ఎడ్యుకేషన్ అందించాలని చెప్పి ప్రభుత్వం సూచించింది. ఈ 25%లో ఎస్సీకి అయితే 10%, ఎస్టీకి అయితే 4%, బీసీకి అయితే 6%, వీధి బాలలు, అనాథలు, వికలాంగులు, బాల కార్మికులు, HIV సోకిన వారికి అయితే 5%, ప్రైవేటు పాఠశాలలో 25% విద్యను అందించాలి. ఏదైతే ప్రభుత్వ గ్రాంట్లతో నడిచే పాఠశాలలో అయితే ఎయిడెడ్ పాఠశాలలో ఇలాగా కొనసాగించాలి. సో ఇదంతా మనకి సెక్షన్ 12లో సూచిస్తుంది. అండ్ నెక్స్ట్ సెక్షన్ 13లో ఈ చట్టం అమల్లోకి వచ్చిన తర్వాత ఏ పాఠశాల కూడా ప్రభుత్వం నిర్ణయించిన ఫీజు కన్నా ఎక్కువగా తీసుకోరాదు. సెక్షన్ 13లో నిర్ణయించిన దానికంటే ఎవరు కూడా ఎక్కువ రుసుము అనేది తీసుకోకూడదు. సబ్సెక్షన్ 1లో 13లో సబ్సెక్షన్ 1లో తీసుకుంటే 10 రెట్ల జరిమానా విధిస్తారు. ఎన్ని రెట్లు? 10 రెట్లు. అండ్ సబ్సెక్షన్ 2లో ఈ చట్టం అమల్లోకి వచ్చిన తర్వాత విద్యార్థి ప్రవేశం కోసం అంటే ప్రభుత్వ పాఠశాల ప్రవేశించడానికి ఇంటర్వ్యూలు చేయడం, ప్రవేశ పరీక్షలు నిర్వహించడం అనేది చేయరాదు. ఒకవేళ చేస్తే ఫస్ట్ తప్పుకైతే 25,000, సెకండ్ తప్పుకైతే 50,000 జరిమానా విధించడం జరుగుతుంది. ఇక్కడ మనకి ప్రభుత్వ పాఠశాలలకు టెక్నో, ఒలింపియాడ్ స్కూళ్ళ పేర్లను వాడడం నేరం. అడ్మిషన్ ఈజ్ ఓపెన్ అనే పదం కూడా వాడడం నేరం. పేరెంట్స్ని ఇంటర్వ్యూ చేయడం కూడా నేరం. సో ఇదంతా కూడా సెక్షన్ 13 సబ్సెక్షన్ 2లో పేర్కొనడం జరిగింది. అండ్ సెక్షన్ 13 సబ్సెక్షన్ 3లో ప్రవేశ రుసుము తీసుకోవడం నేరం. తీసుకుంటే 10 రెట్లు జరిమానా విధించడం జరుగుతుంది. నెక్స్ట్ సెక్షన్ 14 వయసు నిర్ధారణ లేదని పిల్లల ప్రవేశాన్ని నిరాకరించవద్దు.
వయసు నిర్ధారణ లేదని పిల్లలను ప్రవేశాన్ని నిరాకరించవద్దు. సెక్షన్ 15లో విద్యా సంవత్సరంలో పిల్లవాడు ఎప్పుడైనా ప్రవేశం కల్పించాలి. ఆల్ వర్కింగ్ డేస్ ఆర్ ఆల్ అడ్మిషన్ డేస్. సో ఎప్పుడు వచ్చినా చేర్పించాలి, ఎప్పుడు పోతానన్నా టీసీ అనేది ఇవ్వాలి. సెక్షన్ 15లో విద్యా సంవత్సరంలో పిల్లవాడు ఎప్పుడైనా ప్రవేశం కల్పించాలి. సెక్షన్ 16లో పిల్లలకు అదే తరగతిలో కొనసాగించడం, బడి నుంచి పేరు తొలగించడం నేరం. అదే తరగతిలో కంటిన్యూ చేయకూడదు అండ్ పేరు కూడా తీసివేయడం చేయరాదు. అయితే ఇక్కడ మనకి వృధా, స్తబ్దత అనేవి సైకాలజీలో వస్తాయి. వృధా అంటే కొన్ని రోజులు వచ్చి డ్రాప్ అవుట్ అయితే వృధా అని అంటాము. స్తబ్దత అంటే రోజు బడికి వచ్చి సామర్థ్యాలు రాలేదని అదే క్లాసులో కొనసాగిస్తే దానిని స్తబ్దత, నిలుపుదల అని అంటాము. సో ఇవి రెండు కూడా విద్యారంగంలో ఇప్పుడు ప్రజెంట్ లేవు, ఉండకూడదు కూడా. సో ఇక్కడ మనకి సెక్షన్ 16లో అదే తరగతిలో కొనసాగించడం, బడి నుండి పేరు తొలగించడం అనేది నేరం. అండ్ 2019లో సెంట్రల్ గవర్నమెంట్ ఈ యొక్క సెక్షన్ 16ని సవరించింది. ఏమని సవరించింది అంటే 5వ తరగతికి 8వ తరగతికి బోర్డ్ ఎగ్జామ్స్ అనేవి నిర్వహించాలి అని చెప్పేసి పేర్కొంది. కానీ మన ఉమ్మడి రాష్ట్రాలైన తెలుగు రాష్ట్రాలలో దీనికి వారు ఒప్పుకోలేదు. సో ఇప్పుడు లేదు. కానీ 2019లో సెంట్రల్ గవర్నమెంట్ ఈ విధంగా చెప్పింది, కానీ వీటిని రాష్ట్ర ప్రభుత్వాలు ఒప్పుకోలేదు. అండ్ సెక్షన్ 17లో పిల్లలను శారీరకంగా శిక్షించడం, మానసికంగా హింసలు చేయడం అంటే కొట్టడం, తిట్టడం అనేది నేరం. నెక్స్ట్ సెక్షన్ 18లో గుర్తింపు లేకుండా బడిని నడపరాదు. ఒకవేళ నడిపితే ఫస్ట్ తప్పుకు ₹1,00,000 జరిమానా, సెకండ్ తప్పుకు రోజుకి 10,000 చొప్పున జరిమానా విధిస్తారు. నెక్స్ట్ సెక్షన్ 19లో ఈ చట్టం పేర్కొన్న ప్రమాణాలు ఉంటేనే బడికి గుర్తింపు ఇవ్వాలి. ఇక్కడ ప్రమాణాలను బేస్ చేసుకొని మాత్రమే బడికి గుర్తింపు ఇవ్వాలి. సెక్షన్ 19 అయితే బిఫోర్ 2009 ఈ చట్టం అమల్లోకి వచ్చాయి. అంటే ఇప్పుడు బడికి గుర్తింపు లేకుండా 2009 బిఫోర్లో కొన్ని ఉన్నాయి పాఠశాలలో. అయితే ఈ చట్టం వచ్చినాక వారేం చేయాలి? ఎవరికైతే బడి గుర్తింపు లేదో 3 సంవత్సరాలలోపు నిర్ణీత ప్రమాణాలు పొందగలగాలి, లేకపోతే ఆ స్కూల్స్ కూడా రద్దు చేస్తారు. ఓకే, కొత్త బడికి అయితే ప్రమాణాలు ఉంటే గుర్తింపు, పాత బడికి అయితే 3 సంవత్సరాల కాలం ఇవ్వాలి. సో ఈ చట్టం ప్రకారం ప్రమాణాలు ఏర్పాటు చేసుకోవాలి అన్నమాట. ఓకే, అది. నెక్స్ట్ సెక్షన్ 20లో బడికి ప్రమాణాలు మార్చే అధికారం సెంట్రల్ గవర్నమెంట్కి మాత్రమే కలదు. సెక్షన్ 21లో సాధారణ బడుల్లో ప్రైవేటు పాఠశాలలు కాకుండా మిగిలిన పాఠశాలలు అన్నిటికి కూడా స్కూల్ మేనేజ్మెంట్ కమిటీని ఏర్పాటు చేయాలి. సెక్షన్ 21లో ఎస్ఎంసి పదవీ కాలం 2 సంవత్సరాలు ఉంటుంది. 75% మంది తల్లిదండ్రులు ఉండాలి అండ్ 50% మహిళలు ఉండాలి. ఎస్ఎంసి చైర్మన్గా గ్రామాలలో అయితే సర్పంచ్ ఉంటారు, పట్టణాలలో అయితే కౌన్సిలర్ ఉంటారు, నగరాలలో అయితే కార్పొరేటర్లు ఉంటారు. సో ఇక్కడ మనకి సెక్షన్ 21లో ఎస్ఎంసిని ఏర్పాటు చేయాలి, స్కూల్ మేనేజ్మెంట్ కమిటీని ఏర్పాటు చేయాలి. 75% తల్లిదండ్రులు ఉండాలి అండ్ 50% మహిళలు ఉండాలి. ఎస్ఎంసి చైర్మన్గా అయితే గ్రామాలలో అయితే సర్పంచ్, పట్టణాలలో అయితే కౌన్సిలర్, నగరాలలో అయితే కార్పొరేటర్లు ఉండాలి. తెలుగు రాష్ట్రాలలో మాత్రం విద్యార్థుల తల్లిదండ్రుల నుండే ఒకరిని చైర్మన్, ఒకరిని వైస్ చైర్మన్ ఉంటారు. పాఠశాల కన్వీనర్గా హెచ్ఎం అనేవారు ఉంటారు. సో ఇదంతా కూడా మనకి 21 సెక్షన్. అండ్ 22 సెక్షన్లో అయితే స్కూల్ డెవలప్మెంట్ ప్లానింగ్, బడి అభివృద్ధి ప్రణాళిక. నవంబర్లో ఎవ్రీ ఇయర్ గ్రామ సభను ఏర్పాటు చేసి ఈ స్కూల్ డెవలప్మెంట్ ప్లానింగ్లో గ్రామ సభ ఆమోదం పొందే విధంగా చర్యలు తీసుకోవాలి. ఎందుకు గ్రామ సభను ఏర్పాటు చేయాలి అంటే గ్రామ సభ నుండి ఏమైనా ఆర్థిక సహాయం కావాలన్నా కూడా వారి యొక్క ఆమోదం ఉంటే అప్పుడు
ఆ పాఠశాల అభివృద్ధి అనేది బాగా జరుగుతుంది కాబట్టి గ్రామ సభను కూడా ఎవ్రీ ఇయర్ నవంబర్లో ఏర్పాటు చేయాలి. సో ఇక్కడ మనకి సెక్షన్ 22లో స్కూల్ డెవలప్మెంట్ ప్లానింగ్ కాబట్టి ఈ ప్లానింగ్లో మనం గ్రామ సభను ఇంక్లూడ్ చేయాలి, ఎందుకంటే ఆర్థిక సహాయం పొందడానికి. అండ్ ఇప్పటి వరకు మనం అధ్యాయం 4లో సెక్షన్ 12 నుంచి 22 వరకు చెప్పుకున్నాము. నెక్స్ట్ 23 నుండి 28 వరకు ఉపాధ్యాయుల విధులు ఏంటనేది చెప్తున్నారు. సెక్షన్ 23లో ఉపాధ్యాయ అర్హతలు కలిగి ఉండాలి. ఈ ఉపాధ్యాయ అర్హతల్ని NCTU రూపొందిస్తుంది. సో ఇక్కడ సెక్షన్ 23 ఉపాధ్యాయ అర్హతలు కలిగి ఉండాలి. నిర్ణీత క్వాలిఫికేషన్ ఉన్న అభ్యర్థులను వారిని టీచర్స్గా నియమించాలి. వారు నియమించిన 5 సంవత్సరాలలోపు నిర్ణీత అర్హతలు పొందగలగాలి. ఒకవేళ 2009 కంటే ముందే ఉన్నారనుకోండి, కొంతమంది ఎయిడెడ్ పాఠశాలలో టీచర్స్ అట్లా ఉంటారు కదా, సో వారిని తొలగించకుండా వారికి 5 సంవత్సరాలలోపు మిగత అర్హతలు అనేవి పొందగలిగి వారిని కొనసాగించగలగాలి. అండ్ ఈ చట్టం అమల్లోకి వచ్చిన 5 సంవత్సరాల వరకు మాత్రమే మినహాయింపు. ఎవరైతే 2009 బిఫోర్ ఉన్నారో వారికి, అంటే 5 ఇయర్స్ వరకు, అంటే 2015 నుంచి మార్చి 31 వరకు 5 ఇయర్స్ అనమాట. ఈలోపు వారు నిర్ణీత అర్హతను పొందగలగాలి. ఆ తర్వాత నిర్ణీత విద్యార్హత కలిగిన ఉపాధ్యాయులను, అంటే ఈ చట్టం అమల్లోకి వచ్చాక ఎలా పడితే అలాగా తీసుకోవడానికి వీల్లేదు, నిర్ణీత అర్హత కలిగిన ఉపాధ్యాయులు మాత్రమే నియమించాలి అని చెప్పేసి సెక్షన్ 23లో పేర్కొంది. అండ్ సెక్షన్ 24లో ఉపాధ్యాయుల విధులు ఏంటి? ఆవాసంలో నివాసం ఉండాలి అండ్ సమయ పాలన ఉండాలి. నిరంతరం ఉపాధ్యాయుడు అనేవారు నేర్చుకోవాలి. వైయక్తిక భేదాలను గుర్తించి బోధన అనేది చేయాలి. బోధన అనే వృత్తిగా ప్రవృత్తిగా స్వీకరించాలి. అండ్ పిల్లల ప్రేమానురాగాలను చూడాలి. ప్రపంచ శాంతికి పాటుపడాలి. అండ్ టెక్స్ట్ బుక్స్ ఒక్కటే బోధన అని బోధించరాదు. విద్యార్థి కేంద్రీకృతంగా బోధన అనేది చేయాలి అని సెక్షన్ 24లో ఉపాధ్యాయుని యొక్క విధులను పేర్కొనడం జరిగింది. సెక్షన్ 25 ఈ చట్టం అమల్లోకి వచ్చిన 6 నెలలలోపు ఈ చట్టంలో పేర్కొన్న మాదిరిగా ఉపాధ్యాయ విద్యార్థి నిష్పత్తిని క్రమబద్ధీకరించాలి. ఒక పాఠశాలలో నియమించిన ఉపాధ్యాయ ఎలాంటి సందర్భాల్లో కానీ డిప్యుటేషన్ రూపంలో కానీ మరొక పాఠశాలలో కానీ పంపించడం అనేది నేరం. ఓకే. సెక్షన్ 26 ఈ చట్టం అమల్లోకి వచ్చిన తర్వాత టీచర్ యొక్క ఖాళీలు 10% మించరాదు. అండ్ సెక్షన్ 27 ఉపాధ్యాయులు విద్యేతర పనులకు పంపరాదు. అంటే విద్యాబోధన తప్ప వేరే వాటికి పంపించకూడదు. కానీ 3 అంశాలను మినహాయించారు. ఇక్కడ 3 అంశాలకు టీచర్ని వాడుకోవచ్చు. ఏంటి ఆ 3 అంశాలంటే జనగణనకు, అంటే జనాభా లెక్కలకు, అండ్ ఎన్నికల యొక్క విధులకు, అండ్ ప్రకృతి వైపరీత్యాల విధులకు, ఈ 3టికి కూడా ఉపాధ్యాయులను వాడుకోవచ్చు అనమాట. నెక్స్ట్ సెక్షన్ 28లో ప్రభుత్వ ఉపాధ్యాయులు ప్రైవేటు బోధన ట్యూషన్లు చెప్పడం నేరం. సో ఇక్కడతోటి మనకి అధ్యాయం 4 అనేది కంప్లీట్ అయిపోయింది. ఈ అధ్యాయం 4లో బడులు ఉపాధ్యాయుల యొక్క విధులను పేర్కొనడం జరిగింది. అండ్ ఇందులో 12 నుండి 28 సెక్షన్ల వరకు మనకి ఉన్నాయి. 23 నుండి 28 వరకు ఉపాధ్యాయుల విధుల గురించి తెలియజేశారు. అండ్ అధ్యాయం 5లో సెక్షన్ 29 నుంచి 30 వరకు ఉన్నాయి. అవేంటో చూద్దాము. ఈ అధ్యాయం 5 యొక్క నేమ్ వచ్చేసి పాఠ్య ప్రణాళిక మూల్యాంకనం అధ్యాయం 5. సెక్షన్ 29లో ఈ చట్టం అమల్లోకి వచ్చిన తర్వాత జాతీయ పాఠ్య ప్రణాళికను కేంద్ర విద్యా అధీకృత సంస్థ NCERT రూపొందిస్తుంది. అంటే ఈ పాఠ్య ప్రణాళికను రూపొందించేది NCERT. ఈ NCERT అనేది కొన్ని అంశాలను దృష్టిలోకి పెట్టుకొని పాఠ్య ప్రణాళికను రూపొందించాలి. ఏంటి ఆ అంశాలు అంటే భారత రాజ్యాంగంలోని భావనలను దృష్టిలో పెట్టుకోవాలి. అండ్ పిల్లల సర్వతోముఖాభివృద్ధి, అంటే ఆల్రౌండ్ డెవలప్మెంట్గా పాఠ్య ప్రణాళిక అనేది ప్రిపేర్ చేయాలి. అంటే ఫిజికల్గా, మెంటల్గా, అన్నిటి పరంగా, సైకలాజికల్గా పాఠ్య ప్రణాళిక అనేది పిల్లల సర్వతోముఖాభివృద్ధిగా రూపొందించబడాలి. అండ్ వయసుకు తగ్గట్టుగా నిజ జీవితంలో ఉపయోగపడాలి. ఆలోచనలు పెంపొందించాలి. వ్యక్తికి భయాన్ని తొలగించాలి. అండ్ దీనిని CCE ప్యాటర్న్లో
బోధించాలి. సో జాతీయ పాఠ్య ప్రణాళికను రూపొందించేది ఎన్సిఈఆర్టీ. సెక్షన్ 30 మూల్యాంకనం గురించి పేర్కొంది. ఇందాకేమో సెక్షన్ 29 పాఠ్య ప్రణాళిక, సెక్షన్ 30 మూల్యాంకనం. ఈ రెండు కూడా 5వ అధ్యాయంలో ఉన్నాయి. ఓకే. అండ్ ఎలిమెంటరీ అంటే 1 to 8th వరకు మనం ఎలిమెంటరీ అని అంటాం. సో ఎలాంటి బోర్డ్ ఎగ్జామ్స్ను కూడా నిర్వహించరాదు. అయితే ఈ 1 to 8th వరకు చదివిన తర్వాత ధృవీకరణ పత్రం అనేది మనం జారీ చేయాలి. అండ్ ఈ సెక్షన్ 30ని 2019లో సెంట్రల్ గవర్నమెంట్, ఇందాక మనం చెప్పుకున్నాం 5th 8th రెండింటికి కూడా బోర్డ్ ఎగ్జామ్స్ అనేది నిర్వహించాలని చెప్పి సెంట్రల్ గవర్నమెంట్ చెప్పింది. ఎప్పుడు? 2019లో. కానీ ఉమ్మడి రాష్ట్రాలైన తెలుగు రాష్ట్రాలు దీనికి ఒప్పుకోలేదు. సో 1 to 8 ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ ఆఫ్టర్ కంప్లీటెడ్ మనం ధృవీకరణ పత్రం అనేది ఇవ్వాలి. నెక్స్ట్ అధ్యాయం 6 చూద్దాము. ఈ అధ్యాయం 6 పేరు వచ్చేసి బాలల హక్కుకు రక్షణ అనేది అధ్యాయం 6 పేరు. ఇక్కడ సెక్షన్లు వచ్చేసి 31 నుండి 34. సెక్షన్ 31లో 2005 డిసెంబర్లో పార్లమెంటు చట్టం ద్వారా 2007 మార్చ్లో ఏర్పాటు చేసిన ఎన్సిపిసికి అప్పచెప్పడం జరిగింది. ఈ ఎన్సిపిసి అంటే బాలల హక్కుల కమిషన్కు ఈ పార్లమెంటు చట్టం ద్వారా 2007లో అప్పచెప్పడం జరిగింది. 32లో ఈ చట్టం మీద ఏమైనా అభ్యంతరాలు ఉంటే స్థానిక ప్రభుత్వానికి ఫిర్యాదు చేయడం, లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేయాలి. ఓకే. 90 రోజుల్లోపు ఈ ఫిర్యాదును పరిష్కరించాల్సి ఉంటుంది. ఇది సెక్షన్ 32 స్థానిక ప్రభుత్వానికి ఫిర్యాదు. అండ్ నెక్స్ట్ సెక్షన్ 33 ఈ చట్టం అమలుకు జాతీయ స్థాయిలో సలహాలు సూచనలు 15 మందికి మించకుండా ఒక సంఘాన్ని ఏర్పాటు చేయాలి. దానినే జాతీయ సలహా సంఘాన్ని ఏర్పాటు చేయాలి, నేషనల్ అడ్వైజరీ కమిటీ. ఈ 15 మందిలో ఒకరు అధ్యక్షులు, ఒకరు ఉపాధ్యక్షులు అండ్ మిగతా 13 సభ్యులు అనేవారు ఉంటారు. 15 మంది కూడా ఎవరు? జాతీయ సలహా సంఘాన్ని ఏర్పాటు చేయడానికి. సో ఇక్కడ అధ్యక్షుడు వచ్చేసి కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి అనేవారు జాతీయ స్థాయిలో అధ్యక్షుడిగా ఉంటారు. హెచ్ఆర్డి అంటే హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్, దానికి అధ్యక్షుడు. అండ్ నెక్స్ట్ ఉపాధ్యక్షులుగా హెచ్ఆర్డి యొక్క సహాయ మంత్రి అనేవారు ఉంటారు. సో ఇది జాతీయ స్థాయిలో సెక్షన్ 33. అండ్ 34 రాష్ట్ర స్థాయిలో కూడా సలహాని ఏర్పాటు చేయాలి. ఇది సెక్షన్ 34. ఇందులో కూడా 15 మంది ఉంటారు. ఒకరు ఉపాధ్యక్షుడు, ఒకరు అధ్యక్షులు అండ్ మిగతా 13 మంది సభ్యులు. దీనికి కూడా అధ్యక్షుడు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి అధ్యక్షుడు అండ్ ఉపాధ్యక్షుడు రాష్ట్ర విద్యాశాఖ కమిషనరు ఉపాధ్యక్షుడు. సో ఇవన్నీ కూడా అధ్యాయం 6లో 31 నుంచి 34 వరకు పేర్కొన్నారు. నెక్స్ట్ అధ్యాయం 7 లాస్ట్ అన్నమాట. ఈ అధ్యాయం 7 పేరు వచ్చేసి వివిధ అంశాలు. ఇందులో సెక్షన్ 35 నుండి 38 వరకు ఉన్నాయి. సెక్షన్ 35లో ఆదేశాల గురించి ఉంది. ఆదేశాల గురించి, ఈ ఆదేశాలు అనేవి ఎక్కడి నుంచి వస్తాయి? కేంద్రం నుండి రాష్ట్రానికి, రాష్ట్రం నుండి స్థానిక ప్రభుత్వాలకు, స్థానిక ప్రభుత్వం నుండి బడి యాజమాన్య సంఘాలకు అండ్ అక్కడి నుండి ఉపాధ్యాయులు దీనిని అమలు చేయడం జరగాలి. సో ఆదేశాల గురించి 35లో పేర్కొన్నారు. అండ్ నెక్స్ట్ 36లో దురుద్దేశంతో కూడిన చర్యల నుండి రక్షణ అనేది సెక్షన్ 36. అండ్ సెక్షన్ 37లో న్యాయస్థానాలు జోక్యం చేసుకోరాదు. ఈ చట్టం ముఖ్య ఉద్దేశం ఎవరిని ఇబ్బంది పెట్టేది కాదు. 6 నుండి 14 సంవత్సరాల పిల్లలను బోధన అందించడానికి మాత్రమే. ఈ చట్టానికి వ్యతిరేకంగా ఎవరూ కోర్టుకు వెళ్ళడానికి వీలు లేదు. ఒకవేళ వెళ్ళినా ఆ కోర్టు కేసును స్వీకరించరాదు. సో ఈ చట్టంలో న్యాయస్థానాలు జోక్యం చేసుకోవడానికి వీల్లేదు. సెక్షన్ 37. సెక్షన్ 38 లాస్ట్ వన్. ఈ చట్టానికి మార్పులు చేసే అధికారం పార్లమెంటుకు మాత్రమే ఉంది. సో ఈ చట్టానికి మార్పులు చేసే అధికారం పార్లమెంటుకు మాత్రమే ఉంది. అధ్యాయం 7 వివిధ అంశాల గురించి చెప్తుంది. ఇక్కడితో మనకి 2009 రైట్ ఎడ్యుకేషన్ యాక్ట్ గురించి కంప్లీట్గా అయిపోయిందండి. సో ఇక్కడ మనకి సెక్షన్ 1 పేరు పరిధి గురించి పేర్కొంది. సెక్షన్ 2 నిర్వచనాలు, సెక్షన్ 3 విద్యా హక్కు,
సెక్షన్ 4 వయసుకు తగ్గ తరగతి. సెక్షన్ 5 ఎప్పుడైనా బదిలీ కోరవచ్చు. సెక్షన్ 6 ఆవాసంలో పాఠశాల. 7 సెంట్రల్ గవర్నమెంట్ డ్యూటీ. 8 స్టేట్ గవర్నమెంట్ డ్యూటీ. 9 లోకల్ గవర్నమెంట్ డ్యూటీ. 10 పేరెంట్స్ డ్యూటీ. 11 ప్రీ ప్రైమరీ ఎడ్యుకేషన్ డ్యూటీ. అండ్ 12 ఉచిత విద్య. 13 ప్రవేశ పరీక్షలో నేరం. 14 వయసు నిర్ధారణ లేదని అడ్మిషన్ ఆపరాదు. 15 ఎప్పుడైనా ప్రవేశం కల్పించాలి. 16 అదే క్లాసులో కొనసాగించడం నేరం. పేరు తీసివేయడం కూడా నేరం. అండ్ నెక్స్ట్ 17 పిల్లల్ని కొట్టడం తిట్టడం నేరం. 18 గుర్తింపు లేకుండా బడి ఆపరాదు. 19 ప్రమాణాలు ఉంటేనే గుర్తింపు ఇవ్వాలి. 20 ప్రమాణాలు మార్చేది కేంద్రం. 21 ఎస్ఎంసి స్కూల్ మేనేజ్మెంట్ కమిటీని నిర్వహించాలి. 22 స్కూల్ డెవలప్మెంట్ ప్లానింగ్ చేయాలి. అండ్ 23 టీచర్స్ క్వాలిఫికేషన్ నిర్ణయించడం. అండ్ 24 టీచర్స్ యొక్క విధులు. 25 ఉపాధ్యాయ విద్యార్థి క్రమబద్ధీకరణ. 26 10% వేకెన్సీస్ మించరాదు. 27 విద్యేతర పనులకు పంపరాదు టీచర్స్ని. అండ్ 28 ప్రైవేటు బోధన ట్యూషన్స్ నేరం. 29 పాఠ్య ప్రణాళిక. 30 మూల్యాంకనం. 31 కాపాడేది బాలల హక్కుల కమిషన్. 32 ఫిర్యాదు స్వీకరించేది లోకల్ గవర్నమెంట్. 33 జాతీయ సలహా సంఘం. 34 రాష్ట్ర సలహా సంఘం. 35 ఆదేశాల అధికారం. 36 దురుద్దేశంతో చర్యలతో కూడిన రక్షణ. 37 న్యాయస్థానాలు జోక్యం చేసుకోరాదు. 38 మార్చే అధికారం పార్లమెంటుకు మాత్రమే కలదు. సో ఇంతటితో మీకు క్లియర్గా నేను అర్థమైందని అనుకుంటున్నాను. అలాగే జాతీయ పాఠ్య ప్రణాళిక 2020 గురించి కూడా నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశానండి. చూడని వారు ఎవరైనా ఉంటే ఆ వీడియోను కూడా చూడండి. ఓకే, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ అండ్ సబ్స్క్రైబ్ కూడా చేయగలరు. అండ్ మీ యొక్క ఒపీనియన్ని కామెంట్ రూపంలో తెలియజేయగలరు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.